ఓం శాంతి. బాబా అంటున్నారు 10/6/24. మధురమైన పిల్లలు, లక్ష్యంను సదా మీ ముందు ఉంచుకున్నట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. అసలు గుణాలు తొలగించుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి. ప్రశ్న: ఆయుష్మాన్ భవాన్న వరదానం లభించినా కానీ దీర్ఘాయువు కొరకు ఏ పురుషార్థం చేయాలి? జవాబు: దీర్ఘాయువు కొరకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు శ్రమించాలి. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా సతో ప్రధానంగా అవుతారు. ఆయువు కూడా పెరుగుతుంది. ఆపై మృత్యుభయం తొలగిపోతుంది. స్మృతి ద్వారా దుఃఖాలు దూరమైపోతాయి. మీరు పుష్పాల వలె అయిపోతారు. స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది. స్మృతి ద్వారా పాపాలు అంతమైపోతాయి. ఆత్మ తేలికైపోతుంది. ఆయువు పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా అంటారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు, చదివిస్తున్నారు కూడా. మధురమైన పిల్లలకి, మధురాతి మధురమైన పిల్లలకి బాబాయ్య కూర్చొని అర్థం చేయిస్తున్నారు, అలాగే చదివిస్తున్నారు. ఎంత భాగ్యవంతులు మనం. వారు ఏమర్థం చేయిస్తున్నారు చెప్పండి? ఏమర్థం చేయిస్తున్నారు? మధురమైన పిల్లలు, మీకు ఒకటేమో ఆయువు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మీ ఆయువు ఎంతో ఎక్కువగా ఉండేది. 150 సంవత్సరాల ఆయువు ఉండేది. అంత దీర్ఘాయువు ఎలా లభిస్తుంది? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం ద్వారా దీర్ఘాయువు లభిస్తుంది. ఎప్పుడైతే మీరు సతో ప్రధానంగా ఉండేవారో అప్పుడు మీ ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు పైకి ఎక్కుతారు. మనం తమో ప్రధానంగా అయినప్పుడు మన ఆయువు తగ్గిపోయిందని మీకు తెలుసు. అప్పుడు ఆరోగ్యం కూడా బాగోదు. పూర్తిగా రోగగ్రస్తులుగా అయిపోయారు కదా. సత్యయుగంలో ఉన్నప్పుడు 150 సంవత్సరాల ఆయుష్ ఉండేది. అక్కడ సంపూర్ణ ఆరోగ్యం ఉండేది. ఎప్పుడైతే జన్మలు తీసుకుని కిందకు వచ్చేసారో, తమో ప్రధానంగా అయిపోయారో, ఇక్కడ ఆయుష్ తగ్గిపోయింది, ఆరోగ్యము తగ్గిపోయింది అంటున్నారు బాబా. ఈ జీవితం పాతది. దీనిని కొత్త దానితో పోల్చడం జరుగుతుంది. బాబా మనకు దీర్ఘాయువును తయారు చేసేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఏ విధంగా సతో ప్రధానంగా దీర్ఘాయువు కలవారిగా ఆరోగ్యవంతులుగా ఉండేవారో అలా మళ్ళీ తయారవుతారు. అల్పాయుష్ ఉన్న కారణంగా మృత్యు భయం ఉంది కదా. అంటే ఆయుష్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మృత్యు యొక్క భయం ఎక్కువగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఇక్కడ ఆయుష్కి గ్యారెంటీ లేదు ఎన్ని సంవత్సరాలు అనేది. మన యొక్క పురుషార్థం ప్రారంధాన్ని బట్టి, ఎందుకంటే లెక్కాచారాన్ని బట్టి జన్మలు ఉంటున్నాయి. ఆయుష్ తక్కువ, జన్మలు ఎక్కువ. కాబట్టి సత్యయుగంలో ఇలా ఎప్పుడు అకస్మాత్తుగా మరణించరని మీకు గ్యారెంటీ లభిస్తుంది. అక్కడైతే సగటు ఆయుష్ 150 సంవత్సరాలు. దేవతల యొక్క ఆయుష్ ఎక్కువ ఉంటుంది, జన్మలు తక్కువ ఉంటాయి. అందుకే అక్కడ మృత్యుభయం ఉండదు. బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆయువు పెరుగుతుంది. మళ్ళీ అన్ని దుఃఖాలు ఏమైపోతాయి? దూరమైపోతాయి. ఆపై ఇక ఎటువంటి దుఃఖము ఉండదని చెప్తున్నారు బాబా. మీకు ఏం కావాలి అని అడుగుతున్నారు బాబా. చెప్పండి. బాబా అడుగుతున్నారు, మీకు ఏం కావాలి? ఉన్నత పదవి కూడా కావాలి అని మీరంటారు. ఎక్కువ ఆయుష్ కావాలి, ఉన్నత పదవి కావాలి కదా. మరి ఈ అన్నిటికీ ఆధారం ఏంటి? ఏం చేయాలి? ఇటువంటి పదవి లభించగలదు అన్నది కూడా మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఈ విధంగా చెయ్యండి అని మీకు యుక్తిని తెలియచేస్తున్నారు. మీ లక్ష్యం మీ ముందు ఉంది. మీరు ఇటువంటి పదవిని పొందగలరు. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి. నాలో ఎటువంటి అవగుణం లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అవగుణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి.
సిగరెట్ తాగడం, అశుద్ధమైన వస్తువులు తినడం, అవి కూడా ఏంటి? అవగుణాలే. అన్నిటికంటే పెద్ద అవగుణం వికారపు అవగుణం. దానినే చెడు నడవడిక అని అంటారు. మీరు అశుద్ధంగా అయిపోయారు. ఇప్పుడు నిర్వికార్యులుగా అయ్యేందుకు మీకు యుక్తిని తెలియచేస్తాను అని బాబా అంటారు. ఇందులో ఏ వికారాలను, అవగుణాలను వదిలివేయాలి? ఈ వికారాలని, అవగుణాలను ఏం చేయాలి? వదిలివేయాలి. ఎప్పుడూ వికారులుగా అవ్వకూడదు. ఈ జన్మలో బాగుపడినట్లయితే అది 21 జన్మల వరకు కొనసాగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నిర్వికారీలుగా అవ్వడం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి? నిర్వికారీలుగా అవ్వడం, వికారాల్ని అంతం చేయడం. బాబా అంటారు, జన్మ జన్మాంతరాల భారం ఏదైతే శిరస్సుపై ఎక్కి ఉందో అదంతా యోగ బలం ద్వారానే దిగుతుంది. జన్మ జన్మాంతరాలు తాము నిరాకారులుగా అయ్యారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మేము మళ్ళీ ఎప్పుడూ వికారులుగా అవ్వము అని బాబాతో మనం ప్రతిజ్ఞ చేస్తాము. పద్ధతులుగా అయినట్లయితే 100 రెట్లు శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది. ఆ తర్వాత పదవి కూడా ఏమైపోతుంది? భ్రష్టమైపోతుంది అని బాబా అన్నారు. ఎందుకంటే నిందింప చేశారు కాబట్టి అది వికారి మనుషుల వైపుకు వెళ్ళిపోయినట్లే అవుతుంది. బాబా అంటారు, అలా చాలామంది వెళ్ళిపోతారు, అనగా ఓడిపోతారు. ఇంతకు ముందు ఈ వికారాల వృత్తిని చెయ్యకూడదు అని మీకు తెలియదు. కొంతమంది మంచి పిల్లలు ఉంటారు, మేము బ్రహ్మచర్యంలోనే ఉంటాము అని అంటారు. సన్యాసులను చూసి పవిత్రత మంచిది అని భావిస్తారు. పవిత్రత మరియు అపవిత్రత, ప్రపంచంలో అపవిత్రంగా ఎంతోమంది ఉంటారు. మల విసర్జనకు వెళ్ళడం కూడా అపవిత్రంగా అవ్వడమే. కావున వెంటనే స్నానం చేయాలి. అందుకే అలా వెళ్ళినప్పుడు కూడా ఏం చేయాలి? స్నానం చేయాలి. అపవిత్రత అనేక రకాలుగా ఉంటుంది. ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం, పోట్లాడడం కూడా అపవిత్రత కర్తవ్యమే. జన్మ జన్మాంతరాలు మీరు పాపాలు చేశారు అని బాబా అంటారు. ఆ అలవాట్లన్నిటినీ ఇప్పుడు అంతం చేయాలి. ఇప్పుడు మీరు స్వచ్ఛమైన మహాన్ ఆత్మలుగా అవ్వాలి. స్వచ్ఛమైన మహాన్ ఆత్మలు ఈ లక్ష్మీనారాయణలే. ఇంకెవరు ఇక్కడ అలా అవ్వలేరు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. గ్లానిని కూడా ఎంతగానో చేస్తారు కదా. తాము ఏం చేస్తున్నారన్నది వారికి తెలియదు. ఒకటేమో గుప్తమైన పాపాలు, ఇంకొకటి ప్రత్యక్షమైనవి. తండ్రిని రాయి రప్పల్లో ఉన్నాడు అని అనడం గుప్త పాపమే. ఇది తమో ప్రధానమైన ప్రపంచం. బాబా మనల్ని ఇప్పుడు వివేకవంతులుగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. కావుననే వారిని అందరూ స్మృతి చేస్తారు. పావనంగా అవ్వాలి మరియు గుణాలు కూడా కావాలి అని అన్నిటికన్నా మంచి వివేకం మీకు లభిస్తుంది. దేవతల ముందు మీరు ఏ మహిమనైతే చేస్తూ వచ్చారో ఇప్పుడు ఆ విధంగా మీరు స్వయం తయారవ్వాలి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఎంత మధురాతి మధురమైన పుష్పాలుగా ఉండేవారు, మీరే మళ్ళీ ముళ్ళగా అయిపోయారు అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు బాబాను స్మృతి చేసినట్లయితే ఈ స్మృతి ద్వారా మీ ఆయువు పెరుగుతుంది. పాపాలు కూడా భస్మం అవుతాయి. మీ శిరస్సు నుండి భారం తేలికవుతుంది. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. మీలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. అర్థమైందా? మనల్ని మనం సంభాళించుకోవాలి. మనలో ఏవైతే అవగుణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? బాబా స్మృతి ద్వారా సమాప్తం చేసుకోవాలి. బాబా అంటారు, నారదుని ఉదాహరణ ఉంది కదా. నారద మహర్షి ఉదాహరణ చెప్తారు. నారదుడు ఏం చేశాడు? లక్ష్మిని వరిస్తాను అన్నాడు. అప్పుడు ఏం చెప్పారు? సరే లక్ష్మిని వరిద్దు కానీ
కానీ లక్ష్మిని వరించే అర్హత నీకు ఉందో లేదో ఒకసారి నీ ముఖాన్ని ఏం చేయి, ఎదురుగా అద్దంలో చూసుకో. అంటే అద్దం అంటే అద్దం కాదు, మనసునే దర్పణంలో చూసుకో. లక్ష్మిని వరించడానికి నీకు అర్హత ఉందో లేదో. అలా మనం లక్ష్మీనారాయణులుగా అవ్వాలన్నా, ఆ రాజ్యంలోకి వెళ్ళాలన్నా మనం ఎంతవరకు తయారయ్యామనేది ఎవరు మనసుని వాళ్ళు ఏం చేయండి, చెక్ చేసుకోండి. నీవు అర్హుడివేనా అని అతన్ని అడిగినప్పుడు తప్పకుండా నేను అర్హుణ్ణి కాను అని అతడు గమనించుకున్నాడు. బాబా మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తారు. మీరు బాబా పిల్లలు కదా. ఎవరి తండ్రి అయినా మహారాజుగా ఉంటే నా తండ్రి మహారాజని అతడు అంటాడు కదా. బాబా ఎంతో సుఖాన్ని ఇస్తారు. మంచి స్వభావం కల మహారాజులు ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడూ క్రోధం రాదు. ఇప్పుడు మెల్లమెల్లగా అందరి కళలు తగ్గుతూ వచ్చాయి, అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి, కళలు తగ్గిపోతూ వచ్చాయి, తమో ప్రధానంగా అవుతూ వచ్చారు. తమో ప్రధానత కూడా అంత్యానికి వచ్చి చేరుకుంది అని చెప్తున్నారు బాబా. తమో ప్రధానత కూడా లాస్ట్కి వచ్చేసింది, అంటే ఇంక ఇప్పుడు సమీపానికి వచ్చేసింది. కాబట్టి ఎంత దుఃఖీలుగా అయిపోయారు, మీరు ఎంతగా సహించవలసి వస్తుంది. ఇప్పుడు అవినాశి సజ్జన్ ద్వారా మీకు వైద్యం చేయడం జరుగుతోంది. ఇప్పుడు మనకి అవినాశి డాక్టర్ వచ్చి ఏం చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. ఏ వైద్యం చేస్తున్నారు, ఈ ఆత్మకు పట్టిన పంచవికారాల మురికి ఏదైతే ఉందో, ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ సమాప్తం చేస్తున్నారు. ఈ పంచవికారాలు మిమ్మల్ని గడియ విసిగిస్తాయి. మీరు బాబాను స్మృతి చేసేందుకు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా మిమ్మల్ని కింద పడేసేందుకు మాయ ప్రయత్నిస్తూ ఉంటుంది అని బాబా అంటారు. మీరు బాబాను స్మృతి చేయడానికి ప్రయత్నం చేస్తారు, మాయ మిమ్మల్ని కింద పడేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీ స్థితి ఎంత దృఢంగా ఉండాలంటే ఎటువంటి మాయా తుఫాన్లు మిమ్మల్ని కదిలించజాలకూడదు. రావణుడు ఒక మనిషి కాదు, వస్తువు కాదు, పంచవికారాలూపి రావణ్ణే మాయ అని అంటారు. అసురీ రావణ సాంప్రదాయం వారు అసలు మీరు ఎవరో గుర్తించరు. ఈ బీకేలు ఏం అర్థం చేస్తున్నారో యథార్థంగా ఏమీ తెలియదు. వీరు బీకేలుగా ఎందుకు పిలువబడుతున్నారు, బ్రహ్మ ఎవరి సంతానం అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు కదా, ఏం తెలుసు, ఇంటికి వెళ్ళాలి అని. బాబా కూర్చుని పిల్లలైన మీకు ఈ శిక్షణ ఇస్తారు. ఆయుష్మాన్ భవ, ధన్వాన్ భవ, మీ అన్ని మనోకామనలు పూర్తి చేస్తారు కదా. థ్యాంక్ యూ బాబా. బాబా ఏం చెప్తున్నారు చూడండి. బాబా పిల్లలకు కూర్చుని ఏం చేస్తున్నారు, ఆయుష్మాన్ భవ, ధన్వాన్ భవ అనే వరదానాలు ఇస్తున్నారు. అంటే మీ మనోకామనలన్నీ పూర్తి చేస్తారు. వరదానములు ఇస్తారు, కానీ కేవలం వరదానాల వల్ల పని నడవదు, కష్టపడాలి. ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందే. స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారులుగా అవ్వాలి. తండ్రి అధికారిగా తయారు చేస్తారు. ఇలా చెయ్యండి అని పిల్లలైన మీకు శిక్షణ ఇస్తారు. నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అన్న మొట్టమొదటి శిక్షణ ఇస్తారు. మనుషులు అసలు స్మృతి చేయరు. అసలు వారికి తెలియనప్పుడు వారు చేసే స్మృతి కూడా తప్పే అవుతుంది కదా. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. వారు శివబాబాను ఎలా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. వారు శివబాబాను ఎలా స్మృతి చేయగలరు? శివుని మందిరాలకు వెళ్ళి పూజ చేస్తారు. వారి కర్తవ్యాన్ని గురించి చెప్పండి అని మీరు అడగండి. అప్పుడు వారు భగవంతుడు సర్వవ్యాపి అని అనేస్తారు. వారిని పూజిస్తారు, దయ చూపించమని అంటారు, కోరుకుంటారు. మళ్ళీ ఎవరైనా పరమాత్మ ఎక్కడున్నారని అడిగితే వారు సర్వవ్యాపి అనేస్తారు కదా. భగవంతుడు సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు, అంటే సర్వం తెలిసినవాడు. చిత్రం సన్ముఖంగా ఉన్నప్పుడు ఏదో చేస్తారు, మళ్ళీ చిత్రం సన్ముఖంగా లేకపోతే కళ అంతా అంతమైపోతుంది. భక్తులు ఎన్ని పొరపాట్లు చేస్తున్నారు, అయినా కానీ భక్తిపై ఎంత ప్రేమ ఉంది. కృష్ణుని కొరకు నిర్జలంగా ఉండడం మొదలైనవి ఎన్నో చేస్తూ ఉంటారు.
ఇక్కడ మీరు చదువుతున్నారు మరియు అక్కడ భక్తులు ఏమేమో చేస్తున్నారు. మీకు ఇప్పుడు నవ్వొస్తుంది. డ్రామానుసారంగా భక్తి చేస్తూ మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. మళ్ళీ ఎవరూ పైకి ఎక్కలేరు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు ఇదేంటి? పురుషోత్తమ సంగమ యుగం. దీనిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకే పురుషార్థం చేస్తారు. టీచర్ విద్యార్థికి సేవకునిగా ఉంటాడు. టీచర్ విద్యార్థికి ఎలా ఉంటాడు? సేవకునిగా ఉంటాడు. ఎందుకని? మరి విద్యార్థిని మంచి రీతిలో నడిపించాలి కాబట్టి విద్యార్థికి సేవ చేస్తాడు. గవర్నమెంట్ సర్వెంట్ అని కూడా అంటారు కదా. నేను మీకు సేవ చేస్తానని, మిమ్మల్ని చదివిస్తాను కూడా అని బాబా అంటారు. మరి బాబా మనకి చేయట్లేదు. ఎలా ఉన్న వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారు? వారు సర్వాత్మలకు తండ్రి. వారు టీచరిగా కూడా అవుతారు. సృష్టి ఆది మధ్యంతర జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ జ్ఞానం ఇంకే మనుష్య మాత్రలోనూ ఉండజాలదు. దీనిని ఎవరు నేర్పించలేరు. మేము ఈ విధంగా అవుతామని మీరు పురుషార్థం చేస్తారు. ప్రపంచంలో మనుషులు ఎంత తమో ప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. ఎంత తమో ప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇది ఎంతో భయంకరమైన ప్రపంచం. బాబా అంటున్నారు చూడండి, ఇది ఎంతో భయంకరమైన ప్రపంచం. మనుషులు ఏవైతే చెయ్యకూడదో వాటన్నిటినీ చేస్తారు. ఎన్నో హత్యలు, దోపిడీలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఏం చేయరు? 100% తమో ప్రధానులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 100% సతో ప్రధానులుగా అవుతున్నారు. అందుకొరకు స్మృతి యాత్ర యుక్తిని తెలియచేయడం జరుగుతుంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రిని వెళ్ళి కలుసుకుంటారు. భగవంతుడైన తండ్రి ఎలా వస్తారు అన్నది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. వారు ఈ రథంలోకి వచ్చారు. వారు బ్రహ్మ ద్వారా వినిపిస్తారు. దానిని మీరు మళ్ళీ ధారణ చేసి ఇతరులకు వినిపిస్తారు. అప్పుడు డైరెక్ట్గా వినాలి. బాబా పరివారంలోకి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇక్కడ తండ్రి ఉన్నారు, తల్లి ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్నారు. పరివారంలోకి వచ్చేస్తారు. అక్కడైతే ప్రపంచమంతా అసురీగా ఉంది. కావున అసురీ పరివారం ఉన్నారు. అసురీ కదా. కావున అసురీ పరివారం నుండి మీరు విసిగిపోతారు. కావుననే వ్యాపార వ్యవహారాలు వదిలి రిఫ్రెష్ అయ్యేందుకు ఎక్కడికి వస్తారు? బాబా వద్దకు వస్తారు. ఇక్కడ బ్రాహ్మణులే ఉంటారు. కావున ఈ పరివారంలోకి వచ్చి కూర్చుంటారు. ఇంటికి వెళ్తే ఇటువంటి పరివారం ఉండదు. అక్కడైతే దేహదారులు ఉంటారు. ఆ వ్యాపార వ్యవహారాల నుండి బయటపడి మీరు ఇక్కడికి వస్తారు కదా. మధువనంలో చూడండి, అన్నిటికీ అతీతంగా ఉంటాం. బాబాకు అతి ప్రియంగా ఉంటాం. భగవంతుడికి ఎంత దగ్గరగా ఉంటాం. అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఎంత ప్రాప్తిని జమ చేసుకుని ఉంటాం. ఈ ప్రపంచానికి, మనుషులకి, అందరికీ దూరంగా ఉంటాం కదా. మరి ఎంత మంచిగా ఉంటుంది మనకి అక్కడ. బాబా అంటున్నారు, ఎందుకంటే ఉండదు కదా. అక్కడైతే దేహదారులు ఉంటారు. ఆ వ్యాపార వ్యవహారాల నుండి బయటపడి మీరు ఇక్కడికి వస్తారు. దేహ సర్వ సంబంధాలు వదలండి అని ఇప్పుడు బాబా అంటారు. సుగంధమయమైన పుష్పాలు కావాలి. పుష్పాల్లో సుగంధం ఉంటుంది. అందరూ వాటిని తీసుకుని వాసన చూస్తారు. జిల్లేడు పూలను ఎవరూ తీసుకోరు కదా. పుష్పాల్లో సుగంధం ఉంటుంది. ఆ సుగంధమయ్యే పుష్పాలను అయితే అందరూ వాసన చూస్తారు. మరి జిల్లేడు పూలని, గన్నేరు పూలని ఎవరైనా ముట్టుకుంటారా? ముట్టుకోరు. అందుకని మనం కూడా ఎలా అవ్వాలి? సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి, కానీ జిల్లేడు పూలుగా అయితే అవ్వకూడదు. కావున పుష్పాలుగా అయ్యేందుకే పురుషార్థం చేయాలి. అందుకనే బాబా కూడా మీరు ఇలా అవ్వాలని పుష్పాలను తీసుకువస్తారు. గృహస్థల్లో ఉంటూ ఒక్క తండ్రిని స్మృతి చేయండి. గృహస్థలో ఉండండి, అన్నీ చేయండి. కానీ బుద్ధియోగం ఎవరితో ఉండాలి? బాబాతో ఉండాలి. ఈ దేహ సంబంధికులు అంతమైపోనున్నారని మీకు తెలుసు. మీరిక్కడ గుప్తమైన సంపాదనను చేసుకుంటున్నారు. మీరు శరీరాన్ని వదలాలి. సంపాదన చేసుకుని సంతోషంతో హర్షితముఖులుగా ఈ శరీరాన్ని వదలాలి. నడుస్తూ తిరుగుతూ కూడా మీరు బాబా స్మృతిలో ఉన్నట్లయితే
మీకు ఎప్పుడూ అలసట కలగదు అని చెప్తున్నారు బాబా. నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉంటే అలసట వస్తుందా? రాదు. ఎందుకంటే మనం బాబా స్మృతిలో వేసే ప్రతి అడుగులోనూ కూడా బాబా యొక్క సహాయం మనకి అనుభవం అవుతుంది. లేదనుకోండి, వేసే ప్రతి అడుగు కూడా మనకి చాలా బరువుగా అనిపిస్తుంది. బాబా స్మృతిలో ఉంటూ అశరీరీలుగా అయ్యి ఎంతైనా తిరగండి, బాబా స్మృతిలో ఉండండి, ఆత్మీక స్థితిలో ఉండండి, ఎంతైనా తిరగండి, కొంచెం కూడా అలసట ఉండదు. ఇక్కడి నుండి కిందకు ఆబూ రోడ్ వరకు వెళ్ళిపోయినా కానీ అలసట ఉండదు. అంటే మౌంట్ ఆబూ పైన అక్కడికిక్కడికే 2 గంటల ప్రయాణం. అక్కడి నుంచి కింద ఆబూ రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడి వరకు మీరు నడిచేసినా కూడా మీకు అలసట ఉండదు. ఎందుకంటే ఆత్మీక స్థితిలో ఉన్నారు కాబట్టి, దేహం యొక్క ఇది లేదు కాబట్టి, బాబా యొక్క స్మృతిలో బాబా యొక్క శక్తితో ఏం చేస్తారు? నడవడం కాదు, పరిగెట్టడం కాదు, పూర్తి తేలికైపోతారనమాట. పాపాలు అంతమైపోతాయి, తేలికగా అవుతారు. పిల్లలేని మీకు ఎంత లాభం ఉంటుంది? ఇంకెవ్వరూ దాన్ని తెలుసుకోలేరు. మొత్తం ప్రపంచంలో మనుషులందరూ పతిత పావన వచ్చి పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తారు. మరి వారిని మహాత్ములని ఎలా అంటారు? పతితులకు నమస్కరించడం జరగదు. పావనులు నుంచి కదా బాబా అంటున్నారు, పావనుల ముందే శిరస్సు వంచడం జరుగుతుంది కదా. పతితుల ముందైతే శిరస్సు వంచరు. ఎవరు ముందు వంచుతారు శిరస్సుని? పావనుల ముందే వంచుతారు. కన్య ఉదాహరణ ఉంది కదా. ఎప్పుడైతే వికారీగా అవుతుందో అప్పుడు అందరి ముందు శిరస్సు వంచుతుంది. హే పతిత పావన రా అని పిలుస్తుంది. అరే, అలా పిలిచేందుకు అసలు పతితంగా ఎందుకు అవ్వాలి? అందరి శరీరాలు వికారాల నుండి జన్మించాయి అంటున్నారు బాబా కదా. అందరి శరీరాలు ఎలా అయిపోయాయి? వికారీలుగానే. ఎందుకంటే ఇది ఏ రాజ్యం? ఇది రావణ రాజ్యం. ఇప్పుడు మీరేమవ్వాలి? రావణ నుండి బయటపడ్డారు. దీనిని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. ఈ యుగం అని ఏమంటారు? పురుషోత్తమ సంగమ యుగం అని. రామరాజ్యంలోకి వెళ్ళేందుకు మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారా చేయట్లేదా? గాల్లో దీపం పెట్టి భగవంతుడా నీదే భారం అంటే అదేం ఆగదు. అలాగే మన పురుషార్థం, మన ప్రయత్నం మనం చేస్తే బాబా సహాయం బాబా చేస్తారు. సత్యుగం రామరాజ్యం. కేవలం త్రేతాయుగాన్ని రామరాజ్యము అని అన్నట్లయితే మరి సూర్యవంశీయులైన లక్ష్మీనారాయణ రాజ్యం ఏమైనట్లు? కావున ఆ జ్ఞానమంతా ఇప్పుడు పిల్లలేని మీకు లభిస్తుంది కదా. సత్య త్రేతాయుగాలేంటి? స్వర్గం. సత్యయుగం రామరాజ్యం, త్రేతాయుగం కదా రామరాజ్యం. ఎందుకంటే సత్యయుగం రామరాజ్యం అంటే లక్ష్మీనారాయణులు రాజ్యం చేస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రాజ్యం నడుస్తుంది. ద్వాపరయుగంలో రాజుల రాజ్యం నడుస్తుంది. కలియుగంలో ప్రజారాజ్యం నడుస్తుంది కదా. అక్కడ సూర్యవంశీయులు చంద్రవంశీయుల యొక్క రాజ్యం నడుస్తుంది. అర్ధకల్పం స్వర్గం పూర్తవుతుంది. ఇక ద్వాపరయుగం వచ్చేసరికి రాజుల యొక్క పాలనలోకి వస్తుందన్నమాట. బాబా అంటున్నారు కదా. కావున ఈ జ్ఞానమంతా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. కొత్త వారు కూడా వస్తారు. వారికి మీరు జ్ఞానంనిస్తారు, అర్హులుగా తయారు చేస్తారు. కొందరి సాంగత్యం ఎటువంటిది లభిస్తుందంటే దాని ద్వారా అర్హులుగా ఉన్నవారు కూడా అనర్హులుగా అయిపోతారు. తండ్రి పావనంగా తయారు చేస్తారు. పావనంగా చేసేందుకే ఇప్పుడు ఎవరు వచ్చారు? తండ్రి వచ్చారు. కావున ఇప్పుడు అసలు పతితులుగా అవ్వకూడదు. మాయ ఎంత శక్తివంతమైంది, అది పతితులుగా చేసేస్తుంది, ఓడించేస్తుంది. బాబా రక్షించండి అని అంటారు కదా. మాయ వచ్చింది, మాయ మమ్మల్ని ఓడింప చేస్తోంది, కాబట్టి బాబా మీరేం చేయండి, మమ్మల్ని రక్షించండి అని చెప్పి పిలుస్తారట. అలాగే ఈ మాయ తూట అంటే తుపాకీ గుండె కన్నా ఎంత కఠినమైంది కదా. కామం దెబ్బ తగిలిందంటే పైనుంచి పడిపోయినట్లే. సత్యయుగులు అందరూ పవిత్ర గృహస్థ ధర్మం వారే ఉంటారు. వారిని ఏమంటారు? దేవతలు అని అంటారు. బాబా ఏ విధంగా వచ్చారో, ఎక్కడ ఉంటారో, వారు ఏ విధంగా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అర్జునుడి రథంపై కూర్చుని జ్ఞానం ఇచ్చినట్లుగా చూపిస్తారు. మరి అలాంటప్పుడు వారిని సర్వవ్యాపని ఎందుకంటారు?
మరి అర్జునుడు రథంలో కూర్చున్నట్లుగా చూపిస్తారు కదా. మరి అలాంటప్పుడు సర్వవ్యాపి అని ఎలా అంటారు? ఏ తండ్రి అయితే స్వర్గస్థాపన చేస్తారో ఆ తండ్రినే మర్చిపోయారు కదా. ఏ తండ్రి అయితే స్వర్గస్థాపన చేస్తున్నాడో, ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడో, ఇంత కష్టపడి మనల్ని చదివిస్తున్నాడో, ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నాడో ఆ తండ్రినే మర్చిపోయారు. ఇంకా ఆ తండ్రినే మర్చిపోతే, ఇంక ఇచ్చేవాడినే మర్చిపోతే ఇంకేం గుర్తుంటుంది, ఇంకేం ప్రాప్తిస్తుంది చెప్పండి? పెట్టేవాళ్ళని ఇచ్చేవాళ్ళని ఎవరైనా మర్చిపోతారా అసలు? ఇప్పుడు వారు స్వయం తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు స్వయంగా తండ్రి వచ్చి ఏం చేస్తున్నారు? మన పరిచయాన్ని, తన పరిచయాన్ని ఇస్తున్నారు. మన గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, వచ్చి మనం ఏం చేయాలి, ఇక్కడ ప్రాప్తిని ఏం తయారు చేసుకోవాలి, తర్వాత యొక్క ప్రారంభం ఎలా లభిస్తుంది, మన యొక్క పురుషార్థం ఏంటి, మన గమ్యం ఏంటి కదా, మనం ఎవరు అనే విషయాలు బాబా చెప్తున్నారు. అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవట్లేదా? మరి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, మహాన్ ఆత్మలుగా అయ్యేందుకు పవిత్రతతో కూడిన అశుద్ధమైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి వేయాలి. దుఃఖాన్ని ఇవ్వడం, పోట్లాడడం ఇవన్నీ అపవిత్రత కర్తవ్యాలే. వాటిని మీరు చెయ్యకూడదు అంటున్నారు బాబా. మిమ్మల్ని మీరు రాజ్యతిలకాన్ని దిద్దుకునేందుకు అధికారులుగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బుద్ధిని అన్ని వ్యాపార వ్యవహారాల నుండి, దేహదారుల నుండి తొలగించేసి సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. గుప్తమైన సంపాదనను జమ చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరులుగా అయ్యే అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. వరదానము ఈరోజు బాబా చెప్తున్నారు, తమ శుభచింతన శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా తయారు చేసే శుభచింతకమణి భవ. తమ శుభచింతన శక్తి ద్వారా ఆత్మను చింతాముక్తులుగా తయారు చేసే శుభచింతకమణి భవ. బాబా అంటారు, నేటి విశ్వంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు కదా. నేటి విశ్వంలో ఆత్మ అందరూ ఎలా ఉన్నారు? చింతామణులు అంటే చింతలు. లోపల ప్రతి ఒక్కళ్ళు కూడా చింతలతోటే ఉన్నారు. ఆ చింతలను శుభచింతకమణులైన మీరు మీ శుభచింతన శక్తి ద్వారా పరివర్తన చేయగలరు. ఏ విధంగా సూర్యుని కిరణాలు చాలా దూరం వరకు అంధకారమును తొలగిస్తాయో అలా శుభచింతకమణులైన మీ శుభ సంకల్పాలనే ప్రకాశం లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి. కావున ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రకాశం గుప్త రూపంలో తన కార్యమును నిర్వహిస్తూ ఉంది అని భావిస్తారు. ఈ టచింగ్ ఇప్పుడు మొదలయ్యింది. చివరకు వెతుక్కుంటూ అసలైన స్థానానికి చేరుకుంటారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, బాప్దాదాల డైరెక్షన్ను స్పష్టంగా గ్రహించేందుకు మనసు బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంచుకోండి. బాప్దాదాల యొక్క డైరెక్షన్ స్పష్టంగా గ్రహించాలి అంటే ఏం చేయాలి? మనస్సు బుద్ధి యొక్క లైన్ ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా కదా, మనస్సు బుద్ధి యొక్క లైన్ ఎలా పెట్టుకోండి? క్లియర్గా పెట్టుకోండి. అప్పుడు మనం ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఏమైపోతుంది? పూర్తయిపోతుంది అనమాట. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా, థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను శుభచింతకమణి ఆత్మను. నేను ఆత్మను శుభచింతకమణిని అనుకోండి. నేను ఆత్మను శుభ చింతకమణిని కదా. ఇదే స్మృతి ఉంచుకున్నట్లయితే
అందరి పట్ల కూడా మనకేముంటుంది, శుభభావన శుభకామన ఉంటుందన్నమాట. అచ్చా, ఓం శాంతి.